ప్రియ సహోదరి సహోదరు, మనం ఎదుర్కొనే ప్రతి శ్రమ వెనుక, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ వెనుక, ప్రతి అవమానం వెనుక, ప్రతి కష్టం వెనుక, అది దేవుడు అనుమతించిందైతే దాని వెనుక ఆశీర్వాదం. తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు, ఎదుర్కొనే ప్రయత్నం చేయి. అదే సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏది జరిగినా సరే మనం ఆయన ప్రేమించేటటువంటి వారు అయితే సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నాయి. ఈ సత్యము యోసేపు 100% నమ్మాడు కాబట్టి 13 సంవత్సరాల్లో ప్రధానమంత్రి అయ్యాడు. నువ్వు నమ్మినట్లయితే త్వరలోనే దేవుని మహాకృపను చూస్తావు. నా జీవితంలో నేను చూశాను. ఈరోజు సతీష్ కుమార్ ఇక్కడ నిలబడగలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను సైతాను మనుషులు నాశనం చేయడం సాధ్యము కాదు. 6 100 100 6 దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, వాళ్ళు ఏం చేసినా సరే వాటన్నిటిని దేవుడు ఆధారం చేసుకొని నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు, మార్చబోతున్నాడు.